ఇరాన్ అమెరికాకు వరుస హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. తాజాగా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. అమెరికాకు చెందినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ విమాన వాహక నౌక అబ్రహం లింకన్పై మేము దాడి చేశామని చెప్పి ఇరాన్ ప్రకటించింది. నిజానికి ఇలా ప్రకటించడం యుద్ధం మొదలైన తర్వాత ఇది మూడోసారో నాలుగోసారి. కానీ ఇలా ప్రకటించిన ప్రతిసారి కూడా అమెరికా ఈ వార్తను ఖండిస్తూ వస్తోంది. అందులో నిజం లేదు అని అమెరికా ఖండిస్తూ వస్తోంది. కానీ తాజాగా బలాస్టిక్ క్షిపణులతోటి ఈ యుద్ధ విమానాన్ని మేము ఢీకొట్టామని చెప్పి ఇరాన్ చెప్పుకుంటూ ఉంది. దగ్గరగా ఈ అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి దగ్గరగా ఒక ఇరాన్కు చెందినటువంటి నౌక వచ్చింది, దానిపైన మేము కాల్పులు చేశామని చెప్పి అమెరికా ప్రకటించుకుంటోంది. అంతే తప్పితే మా అబ్రహం లింకన్ షిప్కి ఏమీ డ్యామేజ్ జరగలేదని చెప్పి అమెరికా చెప్పుకుంటుంది. అయితే దీంట్లో పాసిబుల్ నిజం కావడానికి అవకాశాలు ఉన్నాయి, అబద్ధం కావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జనరల్గా యుద్ధం జరుగుతున్నప్పుడు కొన్ని నెరేటివ్ వార్ బిల్డ్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ వార్ కూడా బిల్డ్ చేయడానికి, ప్రత్యర్థి పైన మానసికంగా దెబ్బతీయడం కోసం కూడా ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉంటారు. నిజానికి దాడి జరగకపోయినప్పటికీ కూడా మేమే దాడి చేశామని చెప్పి ఒక్కోసారి క్లెయిమ్ చేసుకుంటుంది. బహుశా ఇరాన్ అలా కూడా క్లెయిమ్ చేసి ఉండవచ్చు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు. ఈ వార్ స్టార్ట్ అయినటువంటి ఈ 13 రోజుల్లో ఇలా ప్రకటించడం ఇది 2-3 సార్లు జరిగింది. ప్రకటించిన ప్రతిసారి అమెరికా ఖండిస్తూ వస్తోంది. ఇది మాత్రమే కాదు, అబ్రహం లింకన్ మాత్రమే కాదు, గెరార్డ్ ఆర్ ఫోర్డ్ అనేటువంటి మరొక వాహక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా ఆ జలాల్లోనే అమెరికా మోహరించడం జరిగింది. అక్కడ కూడా ఏదో ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందని చెప్తోంది. కానీ దానిపై కూడా ఎలాంటి దాడి జరగలేదు, కొంచెం అగ్ని ప్రమాదం మాత్రమే, అది ఇంటర్నల్గా మేము దాన్ని కవర్ చేసామని చెప్పి అమెరికా చెప్పుకుంటోంది. మరి ఇది నెరేటివ్ వార్లో జరిగిందా, ఇన్ఫర్మేషన్ వార్లో భాగంగా జరిగిందా అనేది పూర్తి స్పష్టత అయితే రాలేదు. అమెరికా ఖండిస్తోంది, ఇరాన్ ఏమో మేమే దాడి చేసామని చెప్పి ఇరాన్ చెప్పుకుంటోంది. మరి 1-2 రోజుల తర్వాత కానీ దీనిపై స్పష్టత వచ్చేటువంటి అవకాశం లేదు. ఏదైనా కూడా ఇరాన్ అమెరికాను ముప్పు తిప్పలు పెడుతోంది ఈ హర్మూజ్ జలసంధి ద్వారా. ఎందుకంటే అమెరికా హామీలు ఇస్తోంది, కానీ అమెరికా ఇచ్చినటువంటి హామీలను ఆ షిప్పులేవి కూడా నమ్మడం లేదు. ఆ మార్గం గుండా రావడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.